హాయ్ ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారి నుంచి ఓజీ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. అలా ఈ మూవీ పైన కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. అయితే ఈ మూవీ సంబంధించిన అప్డేట్స్ కోసం అయితే ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఒక న్యూస్ అయితే బాగా సోషల్ మీడియాలో రొటేట్ అవుతుంది. ఏంట్రా అంటే ఓజీ సినిమాలో అఖిల్ నందన ఉండబోతున్నారు. సో అది పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్ ఆయన చేయబోతున్నారని చెప్పి న్యూస్ అయితే రొటేట్ అవుతుంది. సో చాలామంది ఫ్యాన్స్ కూడా ఇలా ఉంటే బాగుంటుంది, సో ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో చూస్తే ఇంకా బాగుంటుందని చెప్పి ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. బట్ దీనికి సంబంధించి న్యూస్ అయితే కొంతమంది ఏంటంటే ఇది ఫేక్ న్యూస్, సో ఇది నిజం కాదని చెప్పారు. కానీ రీసెంట్గా ఒక ప్రముఖ వెబ్సైట్ అనమాట, సో ఈ వెబ్సైట్కి మంచి ఫాలోయింగ్ ఉంది. వాళ్ళు ట్వీట్ చేశారనమాట. ఏంటంటే అఖిల్ నందన ఈ మూవీలో ఉన్నాడు అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. సో దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా అరే నిజంగా ఉండబోతున్నాడు అని చెప్పి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బట్ దానికి డివివి దానయ్య గారు స్పందించి ఒక ట్వీట్ చేశారు. ఏంటంటే, బాబు నీకు ఖాళీగా ఉంటే రాంగ్ కోట్ రాసుకో, అంతేగాని ఇలాంటి పెట్టకు, సో ఇలాంటి పెట్టి నన్ను సమస్యలో ఇరికించొద్దు అని చెప్పి ఆయన ట్వీట్ పెట్టాడనమాట. సో దీన్ని బట్టి కొంతమంది ఫ్యాన్స్ ఏం ఫీల్ అవుతున్నారంటే, సో ఇప్పుడు అఖిల్ నందన గారు ఈ మూవీలో ఉండట్లేదు అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతున్నారు. సో కొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటున్నారు. ఎలా అంటే, సో ఆయనైతే పర్టికులర్గా చెప్పలేదు కదా లేరు అని మూవీలో, సో ఉండొచ్చేమో, సో ఆయన కూడా ఏదైనా దాస్తున్నాడేమో అని చెప్పి కొంతమంది వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. అయితే కొంచెం ఇంకొక ఇన్సైడర్ న్యూస్ ఏంట్రా అంటే, అఖిల్ నందన ఈ మూవీకి సంబంధించి మ్యూజిక్ వర్క్లో ఆయన ఉండబోతున్నారంటూ ఇంకో న్యూస్ కూడా వచ్చింది. సో తమన్ గారికి సపోర్ట్గా, సో తమన్ గారి మ్యూజిక్ సిట్టింగ్స్లో ఈయన ఉండబోతున్నారు, సో బ్యాక్గ్రౌండ్ స్కోరు కొంచెం ఆయన కూడా చేయబోతున్నారని చెప్పి ఒక న్యూస్ అయితే వస్తుందన్నమాట. బట్ చూద్దాం మరి ఈయన మూవీలో ఉంటారా లేదంటే మ్యూజిక్ సిట్టింగ్స్లో ఆయన జాయిన్ అవుతారా, తమన్ గారి దగ్గర జాయిన్ అవుతారా అనేది సో పవన్ తెలుస్తుంది. అయితే మీరేమనుకుంటున్నారో ఈ న్యూస్ గురించి కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం.